హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో ఒక ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. చాలా వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. అయితే ఫైనల్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ ఫ్లాట్ అనమాట అండి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో అయితే మార్కెట్ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా, సో ఈరోజు ఎక్స్పైరీ చాలా క్రేజీ స్టఫ్ అనమాట అండి. సో చాలా వాలటిలిటీగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండియా విక్స్ కూడా ఒకనొక టైంలో చాలా షూటప్ అయిపోవడం జరిగింది అనమాట అండి. విక్స్ చాలా పెరగడం జరిగింది అనమాట అండి. సో అంటే మార్కెట్లో ఫీర్ అనేది సడన్గా పెరగడం జరిగింది. సో ఇండియా విక్స్ 4% క్లోజ్ అయింది పాజిటివ్గా. ఒకనొక టైంలో ఆల్మోస్ట్ లైక్ మీరు చూడొచ్చు అనమాట అండి, మోర్ దాన్ 6-7% పైనే విక్స్ అనేది రైజ్ అయిపోవడం జరిగింది అనమాట అండి. సో రైజ్ అయిపోయి వాలటైలిటీ అనేది యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్ ఓపెనింగ్, సో మీరు చూడొచ్చు అనమాట. సో నిన్నటితో పోల్చుకుంటే కనుక సో నిఫ్టీ 17,400 మార్క్ దగ్గరే కదండి. సో ఓపెనింగ్ వచ్చి 17,460 అంటే ఒక 60 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ లాస్ట్లో 6 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది. యూ క్యాన్ సీ క్లియర్లీ. సో అంత ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనమాట అండి. సో అక్కడి నుంచి ఐ ట్రై టు అగైన్ బ్రేక్ డే హై అనేది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో ఏదైతే హై మేడ్ అయిందో 17,490. సో ఆల్రెడీ ఇది ఒక లెవెల్, క్రిటికల్ లెవెల్ అని చెప్పి మనం చాలా నుంచి అనుకుంటాం కదా. రెసిస్టెన్స్ పరంగా కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే లెవెల్ అని చెప్పి నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ మీకు చెప్పడం జరిగింది. సో మన వీడియోస్లో మీరు చూడొచ్చు అనమాట. రెగ్యులర్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు కదా. సో టెక్నికల్గా కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇట్ మేనేజ్డ్ టు అగైన్ క్లైమ్ బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. సో ఇట్ కుడ్ నాట్ సస్టైన్ అబౌవ్ దిస్ లెవెల్స్ అనమాట అండి. సో 17,500 లెవెల్ పైన సస్టైన్ అవ్వలేక చాలా స్టీప్గా పడిపోవడం జరిగింది. అయితే దీనికి రీజన్ ఏంటంటే చైనా తైవాన్ మధ్య ఏదైతే ఆన్గోయింగ్ ఇష్యూ జరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఓకే సేమ్ సినారియో అనమాట అండి. సో రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేసి ముందర సేమ్ 4 వైపులా మేము ఓన్లీ డ్రిల్ చేస్తున్నాం, మేము ఓన్లీ సైనిక విన్యాసాలు చేస్తున్నాం అని చెప్పి అన్నీ కూడా 4 వైపుల నుంచి అటాక్ చేయడం జరిగింది కదా. సో అలాంటి సెటప్పే సో ఇప్పుడు జరుగుతుంది అనమాట అండి. సేమ్ మొత్తం తైవాన్ కంట్రీకి 4 వైపులా సో చైనా షిప్స్ అవి మోహరించి ఉన్నాయన్నమాట అండి, యుద్ధ ట్యాంకర్లు ఇవన్నీ కూడా. సో అంటే కైండ్ ఆఫ్ సినారియో కొంచెం వార్ సినారియో టైప్ క్రియేట్ చేయడం జరిగింది. నేను అందుకే మన జియో పొలిటికల్ ఇంటెన్షన్ అని నేను పెట్టడం జరిగింది అనమాట అండి. అంటే దేశాన్ని కొంచెం భయపడడం, దారిలో తెచ్చుకోవడానికి అన్నట్టుగా దే ఆర్ అటెంప్టింగ్. అట్ ద సేమ్ టైం యుఎస్ మరి పెద్దని పాత్ర పోషించడానికి దే ఆల్వేస్ బి ఈగర్ కదా. సో ప్రతి దాంట్లోని దే వాంట్ ఇన్వాల్వ్ అవి. సో దే ఆర్ సపోర్టింగ్ అనమాట అండి. సో ఒక డ్రిల్ కాకుండా ఎనీ టైం ఒకవేళ ఏదైనా అటాక్ అయితే కనుక ఇమీడియట్గా దే ఆర్ రెడీ టు అటాక్ అన్నట్టుగా కొంచెం సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా యుఎస్ కూడా వాళ్ళ కొన్ని ఫోర్సెస్ అవి డిప్లాయ్ చేసింది, రైట్, ఫ్లైట్లు అవి కూడా అని చెప్పి అన్నట్టుగా వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు. అంటే మనకి రియల్గా న్యూస్లో అంత అథెంటిక్గా కాదు కానీ వాట్సాప్లో మాత్రం చాలా మెసేజెస్ సర్క్యులేట్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. క్లియర్గా మీరు చూడొచ్చు. ఓకే సో అయితే సో ఓవరాల్గా మరి వాట్సాప్లో ఈవినింగ్ మీరు చూస్తే కనుక చైనా ఎవరైతే డిఫెన్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో, డిఫెన్స్ హెడ్, ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, ఓన్లీ అన్నెసరీగా రైట్ గ్లోబల్ మీడియా దీన్ని ఎస్కలేట్ చేస్తుంది. వీఆర్ జస్ట్ కండక్టింగ్ నార్మల్ సైనిక విన్యాసాలు నార్మల్గా ఏవైతే జరుగుతాయి అవే జరుగుతున్నాయి తప్ప అందుకంటే వేరే ఏం కాదు. మాకు తైవాన్కి మధ్య చాలా మంచి ఇది ఉంది, ఓకే అని చెప్పి సో వాళ్ళు స్నేహ గీతాలు అవి పాడడం అనేది మళ్ళీ వాట్సాప్ మెసేజ్ల రూపంలో ఈవినింగ్ రావడం జరిగింది, రైట్. బట్ ఎనీ హౌ సో అది మోస్ట్లీ ఎస్కలేట్ అవ్వకపోవచ్చు, సిచ్యువేషన్ బాగానే ఉండొచ్చు అనడానికి మనకి ఇండికేషన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. మీరు చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్నీ యాజ్ ఆఫ్ నౌ గ్రీన్లోనే ఉన్నాయి. ఓకే సో మీరు చూస్తే కనుక యూరోప్ ఇవన్నీ కూడా, సో యూరోప్ అది కూడా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మధ్యలో కొంచెం కన్సల్టేట్ అయింది. బట్ అగైన్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ కాబట్టి సో ఇట్ ఈస్ స్టేయింగ్ పాజిటివ్ అనమాట అండి. ఓకే పాజిటివ్గానే ఉన్నాయి. సో ఆల్ గ్లోబల్ ఇండిసెస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనకి ఇట్స్ ఓకే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూస్ అని అనిపిస్తుంది. విల్ వెయిట్ అండ్ సీ. సో దే అనౌన్స్డ్ అనమాట ఏం ఇష్యూ లేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో హ్యాంగ్సాంగ్ నిక్కీ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో నాస్డాక్ ఇవన్నీ కూడా డౌ జోన్స్ నిన్న చాలా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ అయితే బ్రేక్అవుట్ అవి ప్రైస్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట అండి. ఇఫ్ ఇట్ మేనేజ్ స్టే అబోవ్ అగైన్ ఐ యాడ్ అనమాట అండి. నాస్డాక్ 100 ETF యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. అది కూడా లాంగ్ టర్మ్ ఎవరైతే ప్యాసివ్గా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటారో యూ కెన్ పుట్ సమ్ మనీ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో అగైన్ ఐ వాంట్ యాడ్ మోర్ అనమాట అండి. యాజ్ అండ్ వెన్ నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది ఇట్ ఈస్ హోల్డింగ్. సో వాల్యూమ్స్ తోటి కొంచెం ఎక్కడ ప్రైస్ సస్టైన్ అవుతూ ఉంటే కనుక అగైన్ ఐ యాడ్ అనమాట అండి, రైట్. అదర్వైజ్ ఐ విల్ వెయిట్. ఆల్రెడీ నేను లోయర్ లెవెల్స్లో యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా మళ్ళీ రివర్సల్ వచ్చి ఏదైనా సెల్లింగ్ ప్యానిక్
ప్రాఫిట్ బుకింగ్ అలాంటిది ఏంటంటే రివర్సల్ వస్తే అప్పుడు అగైన్ ఐ యాడ్ మోర్ అనమాట అండి. ఓకే, నవ్ ఐ యాడ్ పిరమిడింగ్ ఇన్ ఫ్యూచర్ లెటర్ సార్ రేపు వెళ్ళిండా కొంచెం మార్కెట్ బాగానే ఉంది, రేపు సస్టైన్ అవుతే కనుక ఈ లెవెల్స్లో ఐ విల్ బి యాడింగ్ అనమాట అండి. పిరమిడింగ్ చేయడానికి ఐఎమ్ రెడీ. ఓకే, రైట్. సో ఆల్రెడీ మనం వీఆర్ సిట్టింగ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ కదా, మనం సమ్వేర్ ఇక్కడ బాటమ్ సపోర్ట్ తీసుకుంటున్న లెవెల్స్లో మనం నేను ఈటీఎఫ్స్ చెప్పడం జరిగింది. సో నేను కూడా పొజిషన్స్ తీసుకున్నాను అనమాట అండి. రైట్. ఓకే, ఆల్రెడీ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్, అందులో మంచి ప్రాఫిట్స్లో ఉండడం జరిగిందనమాట అండి. రైట్. అండ్ మూవింగ్ యావరేజ్ పరంగా ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ డూయింగ్ గుడ్. సో టెక్నికల్గా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైనే ఉండడం జరిగింది. సో అయితే ఒక చిన్న కాన్సర్న్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్. ఓకే, సో హ్యాంగింగ్ మ్యాన్ ఎట్ ద అప్ ట్రెండ్ దగ్గర హ్యాంగింగ్ మ్యాన్ రావడం జరిగింది. సో అది కొంచెం ట్రెండ్ రివర్సల్ కింద చెప్తారన్నమాట అండి. ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తారన్నమాట అండి. సో ఎందుకంటే యాక్చువల్గా దెర్ వాజ్ హ్యూజ్ సెల్లింగ్, ఆల్మోస్ట్ 3 రోజులు ప్రైజ్ యాక్షన్ కవర్ అయిపోయి కైండ్ ఆఫ్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట అండి, ఒకవేళ డే లోలో క్లోజ్ అయితే కనుక. బట్ మేబీ డ్యూ టు ఎక్స్పైరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంట్రాడేలో మళ్ళీ అగైన్ దెర్ వాస్ సమ్ షార్ట్ కవరింగ్ ఆర్ ఇంట్రాడే పొజిషన్స్ ఎగ్జిట్ అవడం అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ బయింగ్ వచ్చిందో. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఓవరాల్గా మంచి చాలా మళ్ళీ పుల్లప్ అవ్వడం జరిగింది ప్రైస్. సో అంటే మీరు చూస్తే కనుక 17,150 17,159 ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ 17,382 దగ్గరికి మార్కెట్ అనేది నిఫ్టీ రికవర్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. సో చాలా ఎక్స్ట్రీమ్ లో నుంచి మళ్ళీ పైకి పుల్ బ్యాక్ అనేది కూడా మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. రైట్. సో నిఫ్టీ చార్ట్ ఇలా ఉందన్నమాట అండి. సో కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు మీరు చూడొచ్చు, నిన్న 2 రోజులు ఏదైతే ప్రైస్ యాక్షన్ వచ్చిందో అదంతా ఈరోజు క్యాండిల్లో ఎన్గల్ఫ్ అవ్వడం జరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ అన్ని పడిపోవడాన్ని అబ్జర్వ్ చేశాను అనమాట అండి. సో ఎస్పెషల్లీ 10 తర్వాత 10:30 ఆ టైం తర్వాత 11 గంటలకి ఏదైతే ఫాల్ వచ్చిందో చాలా స్టాక్స్ అన్నీ పడిపోవడం జరిగింది. బట్ అగైన్ దే టుక్ సమ్ సపోర్ట్, డీసెంట్ సపోర్ట్, మళ్ళీ కొంచెం ప్రైస్ హోల్డ్ అవ్వడం జరిగింది. సో ప్రైస్ హోల్డ్ అవి ఇట్ ఈస్ ఇండికేటింగ్ వెరీ గుడ్ ట్రెండ్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది అన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఇండికేటింగ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ సో 37,500 లెవెల్ 37,500 లెవెల్ కనుక రేపు రెస్పెక్ట్ చేస్తే ఇట్ ఇస్ ఓకే. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, 37,500 లెవెల్ బ్రీచ్ అయితే కిందకు వస్తే కనుక సో చాలా డౌన్ఫాల్ అండ్ లైక్ 37,300 లెవెల్స్ కూడా వచ్చేచ్చు అనమాట. అనదర్ 200 పాయింట్స్ అక్కడ నుంచి పడే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. రైట్. సో ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో ఆ కైండ్ ఆఫ్ మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో నిఫ్టీలో కూడా మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు మీరు చూస్తే కనుక. సో ఈ కైండ్ ఆఫ్ ఈ ట్రెండ్ లైన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. రేపు ప్రైస్ యాక్షన్ మీరు చూసి ఒకవేళ ఇది యాజ్ లాంగ్ యాజ్ కంటిన్యూ అయితే ఇట్స్ ఓకే. సో అదర్వైజ్ ఇఫ్ ఇట్ బ్రేక్స్, ఒకవేళ కనుక బ్రేక్ ఏంటంటే మాత్రం సో మళ్ళీ కొంచెం లోయర్ లెవెల్స్కి సో మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రేపు ఏదైనా గ్యాప్ డౌన్ వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ నార్మల్గా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అని క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇంట్రాడేలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ గురించి అనమాట ఎస్పెషల్లీ. సో మళ్ళీ కావాలంటే యూ కెన్ గో ఫర్ బయింగ్. ఓకే. సో ఈ విధంగా ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ కొంచెం చూస్తే కనుక ఇలాంటి క్యాండిల్ అనేది కొంచెం వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. అయితే ఓవరాల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇట్ ఈజ్ ఏ బుల్లిష్ క్యాండిల్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక క్యాండిల్ ఇంకా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో గత 3 వారాల నుంచి గ్రీన్ క్యాండిల్సే. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ స్టిల్. ఒకవేళ ఇంకా మేబీ ఇట్ కెన్ టర్న్ టు బి ఏ డోజీ క్యాండిల్, వీ నెవర్ నో. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ లుకింగ్ గుడ్ అనమాట అండి ప్రస్తుతానికైతే. సో బాగానే ఉండడం జరిగింది. రైట్. అండ్ ఈరోజు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, ఈరోజు సెక్టర్స్ ఏ అవుట్ పెర్ఫామ్ చేసి చూస్తే కనుక ఫార్మా అనమాట అండి. యాక్చువల్గా లుపిన్ అవి కొన్ని ఫార్మా కంపెనీస్ కామెంటరీ అది కొంచెం పాజిటివ్గా రావడం జరిగింది. సో ఎప్పుడైతే అవి కామెంటరీ అది కొంచెం పాజిటివ్గా వచ్చిందో సో అది సెంటిమెంట్ కొంచెం ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేసింది అనమాట అండి. సో లీడర్ ఆఫ్ ద బోర్డ్ చాలా కాలం తర్వాత ఫార్మా మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ అని చూడడం జరిగింది. సో ఐటీ కూడా గత 2 రోజుల నుంచి కొంచెం బాగానే ఉంది కదా. సో మెటల్స్ కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. సో 1.2% పెరగడం జరిగింది. బట్ వెరీ క్లోజ్ టు ఏ గుడ్ రెసిస్టెన్స్ అనమాట అండి. రైట్. అయితే నెగిటివ్గా మీరు చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్ అనేది అగైన్ పడిపోవడం జరిగింది. పిఎస్యూ బ్యాంక్ 1.7% నెగిటివ్ పడడం జరిగింది. సో ఇన్ఫ్రా ఇవన్నీ కూడా సో నెగిటివ్గా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో నెగిటివ్గా ఇండిసెస్ ట్రేడ్ అవ్వడం అనేది అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే క్లియర్గా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇంకా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కనుక అండర్ పర్ఫామ్ చేసినట్టుగా మనకి క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అండి. రైట్. అయితే ఈరోజు ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సో వీక్లీ ఎక్స్పైర్, ఇది మంత్లీ ఎక్స్పైర్ కూడా కాదు. బట్ స్టిల్ ఎక్స్చేంజెస్
ఇంకా అప్డేట్ చేయలేదు. విల్ వెయిట్ అండ్ సీ. సో చూద్దాం దాని గురించి. సో సెక్టర్ రొటేషన్ అది కూడా మనం చూసాం కాబట్టి సో రిజల్ట్స్ అవి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఓవరాల్ స్ట్రెంత్ అయితే మనం చూసాం కదా, నిఫ్టీ 50లో కొంచెం స్ట్రెంత్ కనిపిస్తుంది. బట్ ఇది 500లో 50-50 అనమాట అండి. స్ట్రెంత్ అయితే బుల్లిష్గా బేరిష్గా లేదు, న్యూట్రల్గానే కనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో అదాని టోటల్ గ్యాస్ రిజల్ట్ మీరు చూస్తే ఫ్లాట్గా రావడం జరిగింది. సోలారా యాక్టివ్ ఫార్మా యాక్చువల్గా రైట్. సో డిసప్పాయింటింగ్ రిజల్ట్. అండ్ ఇన్ఫీబీన్ ప్రాఫిట్ బాగా జంప్ వచ్చిందండి. సో బెర్జర్ పెయింట్స్ ఆల్మోస్ట్ డబల్ అనమాట అండి. సో వండర్ఫుల్గా ఆల్మోస్ట్ మంచి రెవెన్యూ ఇవ్వడం జరిగింది. బ్రిటానియా కూడా యాక్చువల్గా కొంచెం రెవెన్యూ ఇంప్రూవ్ అయింది, కానీ బట్ మేబీ ఇన్పుట్ కాస్ట్ వల్ల రా మెటీరియల్ ఇవన్నీ కాస్ట్ పెరుగుతున్నాయి కదా ఫ్రెండ్, ఇన్ఫ్లేషన్ వల్ల. సో మేబీ దే ఆర్ ఫేసింగ్ దట్ మార్జిన్ ప్రెజర్స్ అనమాట అండి. సో కొంచెం ప్రాఫిటబిలిటీ అయితే తగ్గింది. సో డాబర్ ఫ్లాట్ రిజల్ట్. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇట్స్ ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బాగానే రిజల్ట్ రావడం జరిగింది. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ డబల్ ద రెవెన్యూ, డబల్ ద ప్రాఫిట్స్ ఆల్మోస్ట్. ఓకే. యా. హాకిన్ కుక్కర్స్ కూడా బాగానే వచ్చింది. సెరా శానిటరీవేర్ కూడా ఆల్మోస్ట్ 3 టైమ్స్ అనమాట అండి. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ ఓకే. 60%, 70% కంపెనీస్ అన్ని మంచి ప్రాఫిట్స్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట అండి, ఖచ్చితంగా ఓవరాల్ చూస్తే కనుక. రైట్. సో అండ్ కొన్ని ఆటో సేల్స్ డేటా ఇవన్నీ కూడా చూస్తే నథింగ్ డిసప్పాయింటింగ్. 1-2 కంపెనీస్ కొంచెం అంత బాగా చేయలేదు, కానీ సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ అనమాట అండి. ఓకే. రైట్. సో యాక్చువల్గా లుపిన్ ది రిపోర్టెడ్ లాస్ అనమాట అండి. సో ప్యాట్ ప్రీవియస్గా 542 crores అంటే ఈ లాస్ ఈ క్వార్టర్లో 89 crores. బట్ మేబీ ఆప్టిమిస్టిక్ కొంచెం కామెంటరీ ఏదన్నా కొంచెం ఆప్టిమిస్టిక్గా ఇచ్చి ఉండొచ్చు. సో దట్ కుడ్ బి ద రీజన్. పై ఇండస్ట్రీస్ దే గేవ్ వెరీ గుడ్ రిజల్ట్. సో పై ఇండస్ట్రీస్ మంచి కంపెనీ కదా ఫ్రెండ్స్. సో ఇట్ గేవ్ ఎ గుడ్ రిజల్ట్. సో స్పెషాలిటీ రెస్టారెంట్, కేఈస్ ఇంటర్నేషనల్ ఫ్లాట్ రిజల్ట్ అండి ఆల్మోస్ట్. ఓకే. సో ఇలా ఓవరాల్గా సో రిజల్ట్ సీజన్ సో ఫార్ సో గుడ్ అనమాట అండి. సో రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే వస్తున్నాయి కదా. సో విచ్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ థింగ్ అనమాట అండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో కంపెనీస్ మన కంపెనీస్ ఎర్నింగ్స్ బేస్ చేసుకుని నిఫ్టీ యొక్క నెక్స్ట్ లెవెల్స్ అవన్నీ కూడా సో ఫర్దర్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతా లేదని మనకి డెఫినెట్గా సో దాన్ని బేస్ చేసుకునే మనకు ఉంటుంది కాబట్టి సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎర్నింగ్స్ బట్టి మనం చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నిఫ్టీ పిఈ మల్టిపుల్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి కదా. సో అది కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో ఎప్పుడైతే ఎర్నింగ్స్ మళ్ళీ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో రాలేదో సో ఆటోమేటిక్గా సో పిఈ మళ్ళీ పెరిగిపోద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే పిఈ మల్టిపుల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మళ్ళీ వాల్యుయేషన్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోవడం జరుగుతుంది. సో అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అయితే మాత్రం మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఇవన్నీ కూడా సో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ఇమీడియట్గా ఒక క్వార్టర్లో ఇమీడియట్గా దాని రిఫ్లెక్షన్ ఉండదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ జనరల్గా. రైట్. బట్ యాజ్ ఆఫ్ నో కరెంట్ నిఫ్టీ పిఏ చూస్తే కనుక స్టిల్ చాలా రీజనబుల్ అనమాట అండి. సో 21 ఆ రేంజ్లో ఉండడం జరిగింది. వెరీ గుడ్. అంటే అంత ఎక్స్పెన్సివ్ అయిపోయి అంటే ఊరికనే ఎర్నింగ్స్ లేకుండా ఊరికనే ప్రైస్ పెరిగిపోయిందా అంటే అలా కాదు. ఎర్నింగ్స్తో పాటు పెరిగితే ఇట్ ఈస్ హెల్దీ అనమాట అండి. ఇట్ విల్ సస్టైన్ అంటే ఫర్దర్గా ఇంకా అప్ ట్రెండ్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ ఈ క్వార్టర్ అయితే మాత్రం ఎవ్రీథింగ్ లుకింగ్ గుడ్. అండ్ రేపు వీ హ్యావ్ మేజర్ ఈవెంట్ అగైన్ వన్స్ అగైన్. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ కైండ్ ఆఫ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కొంత జేబులో వేసుకుంటాం డబ్బులని మేబీ కొంతమంది ఆలోచించి ఉండొచ్చు. సో రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కదా ఫ్రెండ్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ రేపు మార్నింగ్ అరౌండ్ 10-11 మనకు వస్తుంది కదా. సో దాని తర్వాత కూడా దాన్ని బేస్ చేసుకుని కూడా సో మార్కెట్లో కొంచెం మొమెంటం ఉండి ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఫ్యాక్టెడ్ ఇన్ అని చెప్తున్నారు అనమాట అండి. 25 మ్యాక్సిమం 30-35 బేసిస్ పాయింట్స్లో దాకా హైక్ ఉంటే ఉండొచ్చు. మ్యాక్సిమం బియాండ్ దట్ ఉండే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పి చాలామంది అనలిస్టులు చెప్తున్నారు అనమాట. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈరోజు పెద్ద స్టాక్స్ ఏం లేవన్నమాట ఎక్కువగా. సో 1-2 స్టాక్స్ మాత్రమే నేను చూడడం జరిగింది. సో ఎనీహౌ ఇవి స్టిల్ బ్రేక్అవుట్ క్యాండిడేట్సే. జస్ట్ కీప్ ఇట్ ఇన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో దట్ ఈస్ మంగళూరు కెమికల్ రిఫైనరీ, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్. రైట్. స్టిల్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదన్నమాట అండి. వన్స్ బ్రేక్అవుట్ అయ్యాక అగైన్ ఐ విల్ బి షేరింగ్ దీస్ ఓన్లీ. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో కేఈఐ ఇండస్ట్రీస్ అండ్ ఎఫ్సిఎల్ ఫినోటెక్స్ కెమికల్స్ ఇవన్నీ కూడా పొటెన్షియల్ బ్రేక్అవుట్ క్యాండిడేట్స్ అనమాట అండి. ఎనీహౌ నేను అవి మనం ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను సేవ్ చేసి ఉంచుతాను అనమాట అండి. యాజ్ అండ్ వెన్ అది వచ్చినప్పుడు మనం విల్ బి ట్రాకింగ్ అగైన్. ఓకే. సో బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయ్యాక నేను మీతోటి అవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్. ఇవి జస్ట్ వాచ్ లిస్ట్లో మీరు కూడా ట్రాక్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ గుడ్ అనమాట అండి. రైట్. ఓకే అండి. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్కి ఫ్రెండ్స్ అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.